ఏలూరు జిల్లాలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. లింగపాలెం మండలం రంగాపురం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ వాహనంపై దాడి చేశాయి. సునీల్ జంగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసునూరు వెళ్తున్న క్రమంలో ఘటన జరిగింది. ఈ సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ వర్గీయులు హాజరయ్యారు. అదే సమయంలో రంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. వాహనాన్ని చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. డైవర్షన్ తీసుకుని వేరే సందులో వెళ్ళి మళ్ళీ వేరే రూట్ లో వెళ్దామని చెప్పి మనం తిప్పుతుండగా, అప్పుడు దాకా క్రామ్గా ఉన్న వాళ్ళు తిప్పుతుండగా వెనకాల కర్రలతో వచ్చి మరి కార్ని ఫస్ట్ వెనకాల కొట్టడం జరిగింది. అప్పుడేం అవ్వలేదు, కారుకి వెనకాల చూసుకుంటే అప్పుడేం అవ్వలేదు. కర్రలతో మామూలుగా కొట్టారు, కాలుతో తన్నారు. కొంచెం ముందుకు వెళ్ళంగానే సైడ్ నుంచి కొట్టడం జరిగింది. అప్పుడు కార్ డ్యామేజ్ అయింది. అలానే 2 కార్లు, ఇంకొక కారు మీద కూడా కర్రలతో కొట్టడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే